హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు బీప్రో. నేను మీ హేమంత్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే లూమెన్స్ అంటే ఏంటి. లూమెన్స్ గురించి తెలుసుకోబోయే ముందు లైట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఎన్ని రకాల బల్బ్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఇన్కాండిసెంట్ బల్బ్, హాలోజన్ బల్బ్, ఫ్లోరసెంట్ ట్యూబ్స్, కాంపాక్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్స్, హెచ్ఐడి హై ఇంటెన్సిటీ డిశ్చార్జ్ బల్బ్స్ అండ్ మనం ప్రెసెంట్ వాడే బల్బ్స్ ఎల్ఈడి బల్బ్స్. లూమెన్స్ అంటే లైటింగ్ యొక్క బ్రైట్నెస్ ని కొలిచే ఒక కొలమానం, అంటే మెజర్మెంట్. ఒకవేళ మీకు మీ ఇంట్లో ఉన్న బల్బ్స్ యొక్క బ్రైట్నెస్ అనేది తక్కువగా అనిపిస్తే ఈ లూమెన్స్ గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. లూమెన్స్ అనేది ఒక లైట్ నుండి వెలువడే కాంతిని కొలుస్తుంది, వాట్స్ కాదు. వాట్స్ అంటే పవర్ యొక్క కన్సంప్షన్ ని చెప్తుంది. లూమెన్స్ అనేది బ్రైట్నెస్ గురించి చెప్తుంది. ఎంత ఎక్కువ లూమెన్స్ ఉంటే అంత బ్రైట్నెస్ అన్నమాట. అంటే ఒక క్యాండిల్ నుంచి ఎన్ని లూమెన్స్ అనేవి వెలువడుతున్నాయి, లేదంటే ఒక ఫ్లడ్ లైట్ నుంచి ఎన్ని లూమెన్స్ వెలువడుతున్నాయి, అలా అన్నమాట. ఇప్పుడు వాట్స్ ని లూమెన్స్ ని కంపేర్ చేస్తూ ఒక చార్ట్ అనేది చూపిస్తాను, చూడండి. మీరు చూడాలనుకుంటే పాజ్ చేసి చూడండి, నేను స్కిప్ చేసేస్తున్నాను. ఎప్పుడైతే ఎల్ఈడి బల్బ్స్ అనేవి వచ్చాయో అప్పుడు వాట్స్ అనేవి పక్కన పెట్టేశాం. ఎందుకంటే ఒకప్పుడు ఎన్ని వాట్స్ ఉంటే అంత బ్రైట్నెస్ అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలం లూమెన్స్ ది. ఏ బల్బ్ ఎంత బ్రైట్నెస్ ఇస్తుంది అనేది ఈ లూమెన్స్ ద్వారా యాక్యురేట్ గా తెలుసుకోవచ్చు. అయితే కరెక్ట్ లూమెన్స్ ని ఎలా తెలుసుకోవాలి, మన ఇంటికి ఎంత లూమెన్స్ ఉండే బల్బ్ తీసుకోవాలి అనేది చెప్తాను ఇప్పుడు. జనరల్ గా 1 స్క్వేర్ ఫీట్ కి 20 to 30 లూమెన్స్ అనేది సరిపోతుంది. అంటే మీరు ఉండే గది ఒక 100 స్క్వేర్ ఫీట్ అనుకుంటే ఫుల్ బ్రైట్నెస్ కోసం 2000 to 3000 లూమెన్స్ అనేది ఆ బల్బ్ నుంచి రావాలి. ఇప్పుడు చెప్పింది నార్మల్ యూసేజ్ కనమాట. అంటే ఇంట్లో నార్మల్ గా క్యాజువల్ గా కూర్చోవడానికి, చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఈ లూమెన్స్ అనేది సరిపోతుంది అనమాట. అదే చదువుకునే గదైతే 1 స్క్వేర్ ఫీట్ కి 50 to 75 లూమెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి, కంటికి ఎఫెక్ట్ ఉండకూడదంటే. అంటే మీరు చదువుకునే డెస్క్ యొక్క పరిమాణం 10 స్క్వేర్ ఫీట్ అనుకుందాం. అప్పుడు ఆ టేబుల్ మీద పడే కాంతి 500 to 750 లూమెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ విధంగా లైట్ మెయింటైన్ చేస్తే చదువుకునేటప్పుడు పర్ఫెక్ట్ లైటింగ్ వచ్చి చిరాకు లేకుండా చదువుకోవచ్చు. అదే మీరు ఒక రిలాక్సింగ్ మూడ్ యొక్క ఎన్వైరన్మెంట్ కావాలి అనుకుంటే, ఒక హోటల్ మూడ్ కావాలి అనుకుంటే తక్కువ లూమెన్స్ ఉన్న బల్బ్ ని ఎంచుకోవాలి. మరి ఈసారి ఏదైనా బల్బ్ ఆర్ లైట్ కొన్నప్పుడు ఈ లూమెన్స్ ని ఖచ్చితంగా చెక్ చేయండి, బాక్స్ మీద ఉంటుంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోలో కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బీప్రో.